ఓం శాంతి. ఈరోజు మనకి పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలుసు కదా, ఏంటి ఈరోజు విశేషమైన రోజు? మనందరికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి అయినటువంటి లీలా బెహెన్జీ గారు ఇచ్చేశారు. అందుకోసమే ఈరోజు మనందరికి చాలా చాలా విశేషమైనది. ఎవరు తెలుసు బెహెన్జీ మనందరికి రక్ష కట్టడానికి వచ్చారు. రక్ష అంటే జీవనంలో సదా సురక్షంగా ఉండడానికి. ఎవరు వచ్చారు పైనుండి రక్ష కట్టడానికి? భక్తి మార్గంలో రాఖీ ఎవరు కట్టడానికి వచ్చారు? సంతోషి మాత రాఖీ కట్టడానికి వస్తారు కదా. అలాగే ఇప్పుడు మనందరికి రక్ష కట్టడానికి ఎవరు వచ్చారు? జై సంతోషి మాత వచ్చారు. వారి యొక్క లీలలు మనందరం కూడా అనుభూతి చేయించడానికి కోసమే వాళ్ళు మన కోసం వచ్చారు కదా. వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం, శత స్వాగతం, శుభ స్వాగతం. సంతోషి మాత అంటే అందరినీ సంతోషపరుస్తుంది. వాళ్ళకు మాత్రం మోహం ఉండదు, నిర్మోహం. అందుకే వాళ్ళకి చాలా విశేషమైనటువంటి తల్లి. అలాగే వరలక్ష్మి గారు వేదికలోకి వస్తారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. సుధకి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. आपका अभिनंदन करते दिल से आपका स्वागत करते हैं दिल से आपका अभिनंदन करते दिल से आपका। मन है महका दीदार आपका पागल स्वयं यहाँ पे आकर आप आए, धन्यवाद आपका स्वागत करते हैं। ముగ్గురు దేవతలకు కూడా వేదిక పైన ఆశీనులు అవుతారు. వారికి స్వాగతం. వేదిక పైన ఆశీనులైనటువంటి దేవతలకు లోలాక్షక్కయ్య, రోజక్కయ్య వచ్చి తిలకధారణ చేస్తారు.
చేసినటువంటి భాగ్యాకి గారు కూడా వేదిక పైకి వస్తారు. వాళ్ళు మనందరికీ కూడా సంతోషి మాత ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాము. బాబా చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, మరజీవులు అవ్వండి అని చెప్పేసి. మరజీవులు అంటే అసలుకి మరజీవ జన్మ అనేది దాని భావార్థం ఏంటి, ఎందుకు అలా చేసుకుంటారు అనేది ఆ విషయాన్ని కూడా బెహెన్జీ వాళ్ళు మనకి ఇప్పుడు తెలియజేస్తారనమాట. ముందు రాఖీ యొక్క శుభాకాంక్షలు చెప్తారు, తర్వాత మరజీవ తాలూకా రహస్యం చెప్తారు. ఈరోజు ఒక ఇద్దరు మాతలకి ఒక అన్నయ్యకి మరజీవ జన్మ చేస్తున్నాం అన్నమాట. ఓం శాంతి. ఈరోజు మనకి రాఖీ పండుగ ఉండేది వాస్తవంలో 19వ తేదీ, కానీ బాబా పిల్లలకి మాత్రము ప్రతిరోజు శుభరోజే కదా. ఎందుకంటే మన మనస్సు పవిత్రంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది అందుచేతన. సో ఇలాంటి పవిత్రమైన బ్రాహ్మణ పిల్లలు, కాశీబిగ్గ పిల్లలు, పలాస నుండి లేక అనేక విలేజ్ నుండి వచ్చిన బాబా పిల్లలకి అందరికీ కూడా రాఖీ యొక్క శుభాకాంక్షలు. రాఖీ అంటే మనకందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా రక్షాబంధనాన్ని మనం కట్టించుకుంటూ ఉంటాము. కానీ విశేషంగా ఇది ఒక పవిత్రమైన సంబంధంతో కూడినటువంటి, స్నేహ సంబంధంతో కూడినటువంటి ఒక సూత్రం ఇది. అయితే ఈ సూత్రాన్ని మనస, వాచ, కర్మ ఎవరైతే ప్రతిజ్ఞ రూపంలో దాన్ని ఆచరణలో తీసుకొని వస్తామో అప్పుడు ప్రతి జన్మలో కూడా మన సంబంధం ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనమందరూ కూడా ఒక ఈశ్వర్య స్నేహ కుటుంబంలో, పరివారంలో ఉండేటటువంటి వాళ్ళు. బాబా దానికి ఏం చేస్తున్నారు, పవిత్రమైన సంబంధాన్ని ఇంకా బాగా దృఢంగా చేసుకునే దానికి స్నేహ సూత్రాన్ని, పవిత్రమైన సూత్రాన్ని మనకి స్థూలంగా చేతి కడుతున్నారు. అయితే కూడా బాబా పిల్లలు విశేషంగా ఏ శుభ భావనలతో కట్టుకుంటాము, బాబా సదా మీ సంబంధము నాతోడు ఉండాలి, నేను ఒకవేళ మర్చిపోయినా మీరు మాత్రం మర్చిపోకూడదు, మీరు ఎల్లప్పుడూ కూడా నా తోడుగా ఉండాలి అని అవే సంకల్పాలే కదా మనకు ఉండేది, ఇంకేముంది ప్రపంచంలో. అయితే ఇలాంటి ఒక స్నేహ సంబంధం బాబాతో ఎవరికైతే ఉంటుందో అలాంటి పిల్లలకి ఈ స్థూలమైన ప్రపంచంలో, ఈ కర్మక్షేత్రంలో కూడా ఏముంటుంది, ఇది ఒక పవిత్రమైన బంధనము, ఇది ఆత్మిక సంబంధం. ఈ ఆత్మిక సంబంధంలో ఎవరైతే ఉంటామో ఈ సంబంధమే మనకి ప్రతి జన్మలో కూడా ఏం చేస్తుంది, స్నేహ సంపర్కంలో తీసుకొస్తుంది. అందుచేతన బాబా త్రికాలదర్శి. ఇవన్నీ కూడా బాబా బాగా దృఢంగా చేసుకునే దానికోసమే ఈ ఒక స్థూలమైన సూత్రాల ద్వారా లేక రాఖీ ద్వారా మన ఆత్మని పక్కా చేపిస్తున్నారు. ఇది చాలా డీప్గా ఉండేటటువంటి సంబంధం మనది. కేవలం సంగమయుగంలోనే మనము ఉండే సంబంధం కాదు ఇది. ప్రతి జన్మల్లో కూడా మనమందరూ కూడా ఒక పరివారంలో లేక ఏదో ఒక సంబంధంలో, సంపర్కంలో వచ్చే బాబా పిల్లలు, అర్థమైందా? కానీ దాన్ని ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు, దృఢంగా చేస్తున్నారు. ఎవరితో కూడా మనకి ఏ ద్వేషం లేదు, ఏ తిరస్కారం లేదు, అవునా లేదా? కానీ ఇలాంటి ఒక పవిత్రమైన బంధనమే ఇది రక్షా బంధనం. ఈ బంధనంలో ఎవరైతే బంధింపబడతారో బాబా యొక్క స్నేహ బంధనంలో కూడా ఆ పిల్లలు ఉంటారు. బాబా స్నేహ బంధనమే మనకు అన్ని వికారాల నుండి దూరంగా చేస్తుంది. మరి అది జన్మలు కూడా మనం పావనంగా ఉండడానికి సాధ్యమవుతుంది. అందుచేతన అక్క మీకు సుధాబేం చెప్పింటారు, రహస్యం అంతా కూడా వాస్తవంలో ఏ బలహీనతలు ఉన్నా దాన్ని ఈరోజు కొంతవరకు ఆలోచించుకోండి, నాకు ఏం బలహీనత ఉంది, ఎందుకు బాబా ఇన్నిసార్లు చెప్పినా కూడా నాకెందుకు పరివర్తన కావడం లేదు అని మీరంతకు మీరు
దృఢంగా సంకల్పం చేస్తే బాబా దానికి చాలా ఏమిస్తారు, శక్తి ఇస్తారు. బాబా నుండి శక్తి కావాలా వద్దా? కావాలి. మీరు శక్తిశాలి ఆత్మలేనా? కాశీపగ ఆత్మలేనా? అంటే ఆత్మలో శక్తిశాలినా లేదా కొద్ది కొద్దిగా ఇంతే ఇంత శక్తి ఉంది అనుకుంటారా? లేదు. ప్రతి బాబా పిల్లలు శక్తిశాలిలే. ఒకవేళ శక్తిశాలి లేదు అంటే ఇంతమంది పరివారంలో మనం కలిసి మెలిసి ఉండలేము, అవునా లేదా? అయితే బాబా అంటే ప్రేమ ఉంది, పరివారం అంటే ప్రేమ ఉంది, ప్రీతి ఉంది. కానీ మనలో కొద్దిగా ఏదైనా బలహీనతలు, వీక్నెస్ ఉంటే అది బాబా మెచ్చుకుంటారా? పర్వాలేదు పిల్లలారా, వదిలేసేయండి. ముందు ఏముంది, ఇన్ని జన్మలు మీరు తీసుకున్నారు కదా, అంత మాత్రం ఉండకుండా ఉంటుందా? పోన్లే అనేసి బాబా మన మురళిలో చెప్పారా? చెప్పలేదు కదా. ఏది ఇంత చిన్న మచ్చ ఉన్నా కూడా బాబా ఏమంటారు, అది మీరు తీసేయాలి అంటారు, అవునా లేదా? సో అంచేతన బాబా యొక్క మహావాక్యాలు సుమారు సంవత్సరాల ముందు ఒక పవిత్రత కోసం ఒక పాయింట్ చెప్పారు బాబా. చూడండి బిడ్డలారా, పవిత్రత అంటే అది చాలా శ్రేష్టమైన దేవతల యొక్క సంస్కారం. అది పవిత్రత. పవిత్రత అంటే కేవలము బ్రహ్మచారిగా ఉండడమే కాదు, కానీ పవిత్రత అంటే సూక్ష్మ రూపంలో కూడా అపవిత్రత, లేక స్వప్న మాత్రంలో కూడా అపవిత్రత వద్దు అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. మీరిప్పుడు కొత్త వస్త్రం ధరించుకున్నారు. ఏ వస్త్రం అది? వైట్. అందులో ఏదైనా చిన్న చిన్న బ్లడ్ హార్స్ పడుతుంది అనుకోండి, రక్తం అది కనిపిస్తే దాంట్లో అప్పుడు ఏమనిపిస్తుంది? చూడడానికి ఇష్టపడతారా? లేదు, అవునా లేదా? స్థూలంగానే మన బ్లడ్ మనమే చూడడానికి ఇష్టపడలేమంటే ఇప్పుడు మన ఆత్మలో ఎన్నో జన్మల అపవిత్రత ఉన్నది. దాన్ని బాబా ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నారు. అది బాబా ఆ బ్లడ్కి పోలించారు. ఏమంటే ఆ అపవిత్రత అనేది అంత ఖరాబ్ కాదు, చెడు, అది దుర్గంధం. అది అలాంటి దుర్గంధం మీ వస్త్రం మీద ఉన్నట్లయితే మీరే ఊహించుకోండి ఎలా ఉంటుందనేసి. సో అది మీరు కూడా వ్యక్తములు విని ఉంటారు, చాలా పాత్ర అది. సో అలాగా మనమందరూ కూడా పవిత్రమైన దేవత పురుషులు, దేవత బాబా పిల్లలు. అందుచేతన మనలో ఎటువంటి అశుద్ధమైన మాటలు కానీ, ఆలోచనలు కానీ, లేక వికల్పాలు కానీ, సంకల్పాలు కానీ అవన్నీ చేయడానికి మన సమయము లేదు, వినడానికి లేదు, చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు బాబా ఏ విధంగా చెప్తారో అదే విధంగా విని మన ఆత్మని మనం పావనగా చేసుకునేదే ఈ ఒక బంధనంలో బంధింప అయినట్లయితే అప్పుడు మన ఆత్మ సత్వ ప్రధానంగా అవుతుంది. మరి ఈరోజు అక్క ఇప్పుడు చెప్తూ ఉంటే కదా, ముగ్గురు అక్క ఒక అన్నయ్య, ఇద్దరు అక్కేది, మరి జీవ. నేను మురళి విన్నాను కదా, అందరూ కూడా బాబా ఒక విశేషమైన మాట చెప్పారు. ఇక్కడ దేనికోసం పిల్లలారా వచ్చారు అనేసి అడిగారు. దేనికోసం ఇక్కడ బాబా ఇంటికి దేనికోసం వచ్చింది? బాబా జ్ఞానంలో ఉన్నాం కదా, దేనికోసం ఉండేది? మొదలుగా చెప్పారు కదా బాబా. బాబా ఏమన్నారంటే మర్నే కే లియే ఆయే హే అన్నారు బాబా. ఇద్దరు కిస్కి ఆయే హే? మర్నే కే లియే, చావడానికి. ఇది ఎవరు చెప్తారు బాబా? ఎవరు చెప్పండి? ఎవరికి? మన బ్రాహ్మణ పిల్లలకి మాత్రమే బాబా చెప్తారు. మరణించడానికి మీరు ఇక్కడ వచ్చారు అంటే ఎవరికైనా లౌకికంలో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మేము ఇక్కడ రాము అంటారు, భయం లేదా? కానీ బాబా పిల్లలకి ఖుషి. నిజమే కదా. స్థూలంగా మరణించడం కాదు, కానీ ఆత్మలో కొన్ని విశేషమైన బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు ఎలా ఉన్నాయంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా అది పోదు. అంటే దాన్ని పోగొట్టుకోవాలని సంకల్పం కూడా కొంతమందికి రాదు.
అలాంటి బలహీనతలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి కొంతమంది చాలా కోపం ఉంటుంది, ఎంత విషయ వికారాన్ని కామ వికారాన్ని గెలుచుకుంటారు. క్రోధము, అహంకారము, ఆవేశము, జలసి, ఇవన్నీ కూడా ఎలాంటిదంటే గుప్తంగా ఉన్నాయి, అవునా లేదా? సో ఇలాంటి ఈ డిస్టర్బెన్స్ చేసే ఒక వికారాలు ఏమున్నాయో దాని మీద విజయాన్ని ప్రాప్తి చేసుకోవడమే మరణించడము. ఎవరెవరు ఈరోజు మరో జన్మ చేయట్లేదండి? ఎవరది ఉన్నారా ఇక్కడ? మీరు వచ్చాము. ఇంకొక అక్క వెనక అన్నయ్య రఘు అన్నయ్యను, ఎవరు రఘునాథ్ అన్న. రఘునాథ్ భాయ్ చెయ్యొద్దండి, నిలబడండి, నిల్చోండి. భవనకి అమ్మ అక్కడ నిల్చోండి ఒకసారి. సరే, వెనక ఉన్నారు, కూర్చోండి. ఇలాగా మరణించడం అంటే ఇప్పుడు ఇది కొద్దిగా తక్కువ అయింది. అంటే మన జన్మ ఆచరణ చేసేది ఇప్పుడు కొద్దిగా తగ్గింది. ఎందుకంటే వేరే వేరే ప్రోగ్రామ్స్ అవి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడు చాలా మందికి ఇది జరుగుతూ ఉండేది సెంటర్స్ లో మాత్రం. అర్థమైందా? అంటే ఏంటి, ఇప్పుడు మరుజీవ అంటే పునర్జన్మ అన్నది. ఈశ్వరీ జ్ఞానంలో వచ్చిన తర్వాత మనది పునర్జన్మ. ఇది ఈ పునర్జన్మలో మనం మరణిస్తే మాత్రమే మనకి పునర్జన్మ. మరణించడం అంటే ఈ లోకంలోనే, ఈ శరీరంలో, ఈ సంబంధంలోనే ఉండాలి. ఉన్నా కూడా నేను ఎంతవరకు నష్టమోహి అయినాను అని చూసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే మనము ఎప్పుడైతే మరణిస్తామో, ఇప్పుడు పూర్వ జన్మలో మరణించి ఈ జన్మలో మనం వచ్చాం. పూర్వ జన్మల యొక్క తల్లి, తండ్రి, బంధు ఎవరెవరు ఉన్నారు కదా, వాళ్ళంతా గుర్తున్నారా మనకి? లేదు కదా. అంటే ఈ ప్రపంచంలో, ఈ శరీరంలో మనం ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి? నష్టమోయిగా కావాలి. నష్టమోయిగా కావడం కోసమే ఈ ప్రోగ్రాం పెట్టుకునేది. అర్థమైందా? ఇది అందరూ కూడా బాగా భలే స్థూలంగా మీరు ముగ్గురు కవ్వచ్చు, కానీ ప్రతి వాడికి కూడా ఇది ప్రతి వాడు కూడా జ్ఞాపకం పెట్టుకోగలి. ఏమని? నాది కూడా మరుజన్మ. అర్థమైందా? ఒక్కసారి బెంగళూరులో ఒక మాత, ఆ మాత అది అంటే అప్పుడు మాతృశ్రీ దాది ఉండేవారు అన్నమాట. వాళ్ళది ప్రతి సంవత్సరం వర్జీవ జన్మని వాళ్ళు ఆచరణ చేసుకునేది. అది అలా అలా చేసుకుంటూ 3 సార్లు చేసుకున్నారు వాళ్ళు. మాతాజీ వాళ్ళు చెప్పారు, ఏమని? ఒక్కసారి చచ్చిపోయావు కదమ్మా నీకు, ఒకసారి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు అనేసి. లేదు, నేను ఇంకోసారి చావాలి అన్నారు. ఇంకైతే చావలేదా నీకు? ఉంది అన్నారు. అంటే నెక్స్ట్ ఈసారి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమో పోలేదు అనేసి చేశారు. మాతాజీ వాళ్ళు చేశారు. ఫస్ట్ వాళ్ళకి ఎప్పుడైతే పరిజీవ జన్మ మాతాజీ వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆధ్వర్యంలో జరిగింది, అప్పుడు బాబా సందేశం వాళ్ళకి ఏమి ఇచ్చారంటే, ఒక చిన్న బిడ్డ అంట, వాళ్ళు చిన్న బిడ్డ ఒక మంచి కులంలో, మంచి ఘరానాలో, మంచి ఒక దేశంలో ఆ అమ్మాయి పుట్టింది. అప్పుడు బాబా వాళ్ళకి అంటే వతనంలో వాళ్ళ మాతాజీ సందేశం తీసుకుని వెళ్ళేవారు. వతనంలో వాళ్ళకి ఒక పెద్ద చాలా మంచి ఉయ్యాల అనమాట. ఆ ఉయ్యాలలో బాబా వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఊపుతూ ఉన్నారు. అర్థమైందా? ఆ బిడ్డకి ఊపుతున్నారు. అప్పుడు ఆ బిడ్డ కూడా చాలా ఖుషిగా ఆనందంగా ఉన్నది. అప్పుడు బాబా వాళ్ళకి ఏం సందేశం అంటే, ఈ బిడ్డ చాలా మంచి తీవ్రమైన పురుషాడు. ఈ బిడ్డ యొక్క మనసులో బాబా తప్పించి ఇంకెవరు లేరు, ఏ బాబ్ దూసరా నా పోయి. అయితే ఇప్పుడు ఎప్పుడో కొద్దిగా మమకారం ఉండేదండి. అది అంటే ఆ అక్కకి మనవుడు ఉన్నారు కదా, వాళ్ళ మీద కొద్ది ప్రీతి ఎక్కువ అనమాట. అది బాబా చూసేస్తున్నారు. అక్కడ చూసేసి ఒకే ఒక్క బాబు మీద వీళ్ళకి మమకారం ఉంది, అది దూరం చేసుకోవాలని బాబా సందేశం ఇచ్చి పంపించారు.
సరే, మళ్ళా వీళ్ళు చేసుకునేసినారు. వీళ్ళు చేసుకునేసిన తర్వాత వీళ్ళు చెల్లి ఇంకొకరు ఉంటారు, వాళ్ళు జయనగర్లో ఉంటారు. జయనగర్లో ఉండే ఆ చెల్లికి కూడా అమ్మ నీవు మర్జీలు చేసుకోవాలి, ఎందుకంటే ఈ జన్మలో బాబా పిల్లలు మనమందరం కూడా అంటే వాళ్ళ స్నేహ సంపర్కంలో ఉన్నారు. ఇప్పుడు రోజు క్లాస్ వెళ్ళడానికి అవుతా ఉండలేదు. అయితే కొద్దిగా వీళ్ళు బాబా జ్ఞానం అంతా వాళ్ళకి చెప్పారనమాట. బాబా పిల్లలే కదా, అందుకోసమే నెక్స్ట్ ఇయర్ నేను ఇద్దరు చేరుకొనేసి ఏం చేసుకుంటాము, మర్జీవ చేసుకుంటాము అనేసినారు. అప్పుడు బయంజీ అడిగారు, కాదు ముందు సంవత్సరం ఇంకా అయింది కదా, మళ్ళీ ఎందుకు అంటే ఇంకా కొద్దిగా చచ్చిపోవాలి కదా అన్నాడు. అంటే చాలేదని మన బాగా చెప్పేసినారు కదా, ఒకరి మీద ప్రేమ ఉంది, ప్రీతి ఉంది అనేసి, అందుకోసమే అది కూడా దూరం అయిపోవాలి, అందుకే నేను సరే చేసుకుంటాను. సరే, మళ్ళా కాలేజీ వాళ్ళకి మళ్ళీ మర్జీవ ఇద్దరికి కూడా అక్క చెల్లెలకి ఇద్దరికి చేశారు అనమాట. మళ్ళీ లాస్ట్లో అది అయిపోయిందా, మళ్ళీ మూడో థర్డ్ ఇయర్ ఎందుకు నీ ప్రతిసారి మర్జీవా అంటూ ఉంటావు, ఒక్కసారి చచ్చిపోతారు కదా ఇంకెందుకు అనేసి అంటే, అప్పుడు ఏం చెప్పారంటే, బెంజీ నేను అందరికీ కూడా బ్రహ్మభుజం చాలా ఎక్కువ మందికి పెట్టాను ఈసారి, అర్థమైందా, ఎవరు ఎక్కడైనా రాని ఎంతమంది అయినా రాని, నేను శరీరం వదిలేసిన తర్వాత నా మర్జీవ ఎవరు ఆచరిస్తారో లేదు నాకేం తెలుసు, అందుకోసమే నేను ఉండగానే బాబాకి చాలా మంచి బ్రహ్మభుజం తినిపించండి, అందరు బ్రాహ్మణ పిల్లలకి అందరికీ కూడా పిలవాలి, వాళ్ళందరూ తృప్తిగా భోజనం చెయ్యండి అనేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు మాకు చెప్పారు, నిజంగా ఇదే పురాణం అయిపోయింది, మర్జీవా అంటేనే ఉంటా సరే కూర్చోనేసి కూర్చోబెట్టేసి మళ్ళా వాళ్ళకి ఒక కర్మ శిక్షణ ఇస్తారుగా, మాలంటే వేసి మళ్ళా కంప్లీట్ గా ఈసారి మళ్ళా చేసుకోకూడదు, సరేనా, ఇది మూడోసారి అయిపోయింది, మళ్ళా నా దగ్గర రావద్దు, మర్జీవా అనేసి చెప్పారు. చూడండి ఆత్మ కోరిక ఎలా ఉందంటే, ఆ సరి అయిపోయింది కదా, ఆ సరి మర్జీవా అయిపోయింది, మర్జీవా అయింది, మళ్ళా ప్రతి భోగము కూడా గురువారం ఆ అక్కయ్యనే చేస్తా ఉండేది, తయారు చేయడం, బాబా కోసం భోగం తయారు చేయడం మా అక్కయ్య చేసి పెట్టేవారు. ప్రతి గురువారం కూడా వాళ్ళే తయారు చేసి బాబాకు భోగం పెట్టేది మనము, కానీ తయారు చేసేది మాత్రం చాలా శుభ్రంగా తయారు చేసి బాబాకు తినిపించేదని ఆ అక్కయ్యకి కోరిక అనమాట. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు శరీరం వదిలిన తర్వాత ఒక అబ్బాయి మనముడే కదా, మనముడు అంటే కోడలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ మనముడు మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే చూసుకునేవారు వాళ్ళకి ఎక్కువ అంచేతన. సరే, అప్పుడు ఏమేమి చెప్పాలో అంతా చెప్పేసినారు, దాని ప్రకారంగానే వాళ్ళకి లౌకిక అలౌకిక పద్ధతిలో బాబా యొక్క సంస్కారం అంతా జరిగిందనమాట. అంటే మర్జీవ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏ సంబంధం ఉందో ఉంది కదా, మనం ఏదో అంత ఇంత ఉందా, ఫలానా వాడు వీళ్ళు అనేది ఉందా లేదా, మమకారం ఉందా లేదా, ఉందా అందరికి మమకారం, మోహం ఉందా, ఎవరు ఉంటుంది, ఎవరికి లేదు, పాస్ వస్తుందా, చూడండి పిల్లలు అందరూ మీరందరూ పాస్ అయినా అయితే వీరికి ఏం అవసరం లేదు ఇక్కడ కదా. ఇంకోసారి కరెక్ట్ గా బాగా చూస్తారు, ఎత్తండి, మోహము ఎవరిలో ఉన్నది, మోహం ఉందా లేదా, మోహం ఉందా, అర్థమైందా, మోహం అంటే మీ పిల్లలు కోరిక, మీకు ఎవరిపైన మీ ఇంటి వాళ్ళ పైన కానీ మనవల పైన కానీ పరివారం పైన కానీ మోహం ఉందా అని అడుగుతున్నారు. నాకైతే ఉంది, నేను ఎత్తకండి, మీకు ఉందా లేదో చెప్పండి, నాకైతే మోహం ఉంది. ప్రేమ వేరే ప్రేమ కాదు, మోహం అంటే అటాచ్మెంట్, వాళ్ళని వదిలి ఉండలేము అన్నట్టు. అంటే అందరూ పాస్ అయ్యించు పర్వాలేదు, శుక్రియా బాబాకు. సరే, సో ఇప్పుడు ఇలాంటి మమకారాన్ని పరివర్తన చేసుకోవడమే మరజీవ. అందుకోసమే బాబా పిల్లలకి ఏం చేస్తారు అంటే, ఎక్కడైనా మమకారము అంటే దేహం మీద కావచ్చు, దేహం తాలూకా పదార్థాల మీద కావచ్చు, లేక
ఈ లౌకికమైన పరివారమే కావచ్చు, అలౌకిక పరివారమే కావచ్చు, వాళ్ళ మీద మనకి ఏదైనా కొద్దిగా అటాచ్మెంట్ ఉన్నా కూడా అంతిమ సమయంలో ఎవరు గుర్తొస్తారు? వాళ్ళే గుర్తొస్తారు. అందుకోసమే బాబాయ్ ఇది ప్రాక్టీస్ చేపిస్తారు. మర్జీవ అంటే ఆ, మీ పూర్తి దేహంలో ఉన్న నాకెవ్వరు లేరు. మరి ప్రీతి పెట్టుకోండి అందరి మీద. ప్రీతి అనేది ఒక పూల్ లాంటిది, మోహం అనేది ఒక ముళ్ళు లాంటిది. ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం ఉంది కదా. మళ్ళీ ఏం చేస్తుంది? గుచ్చుతూ ఉంటుంది. పూలు ఏం చేస్తుంది? మధురంగా అది స్మూత్ గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎటువంటి మమకారం ఉన్నా కూడా దాని మీద విజయాన్ని సాధించడము, విజయాన్ని ప్రాప్తి చేసుకోవడమే మరజీవ. ఈ మరజీవ చేసుకున్న తర్వాత బాబా యొక్క లిఫ్ట్ గా ఉంటుంది. బాబా ఏం శక్తి ఇస్తారు అప్పుడు అంటే, ఈ లౌకికంలో ఏ మమకారం ఉంటుందో మనకు తెలిసి తెలియకుండా కొన్ని అక్కడక్కడ ఉంటుంది. అవంతా కూడా బాబా యొక్క స్మృతిలో ఏమవుతుందంటే అది క్రమేపు తగ్గుతా వస్తుంది. లౌకికంలోనే ఉంటారు, అలౌకికంలో కూడా ఉంటారు. బాబా జ్ఞాని పిల్లలు మీరు. అయితే మీరు ఎలా ఉంటారంటే ఒక ట్రస్ట్ చేయాలి. నేను కర్తవ్యం చేయాలి, చేస్తున్నాను. వాళ్ళని నేను పాలన ఇవ్వాలి, పాలన ఇస్తున్నాను. కానీ అప్పుడు పాలనలో ఏముంది? మమకారం ఉంది. నాది, నేను అనే మమకారం ఉంటుంది. పాలనలో మీ సంస్కారంలో ఏమొస్తుంది? వీళ్ళు కూడా బాబా పిల్లలు, వీళ్ళకి కూడా మంచి జరగండి. బాబా వీళ్ళు పాలన ఇచ్చేవారు మీరు, నేను కేవలం నిమిత్తం అని ఈ మనోభావనలు ఆ ఒక మర్జీవ జన్మలో మనకు ప్రాప్తి అవుతుంది. స్వంచేతన మన సంస్కారాలు, స్వభావాలు ఇవన్నీ కూడా పరివర్తన అవుతుంది. ఏదైనా ఒక కఠినమైన సంస్కారం మనలో ఉంటుంది అనుకోండి, అది కూడా అక్కడ మార్పు వస్తుంది మనకి. ఆ మార్పు వచ్చినప్పుడు మనం తెలుసుకోవచ్చు, బాబా శక్తి నాకు నడిపిస్తున్నారు, బాబా నాకు ఈ విషయంలో నాకు శక్తి బాబా ఇచ్చారు అనేసి అక్కడ అనిపిస్తుంది. మళ్ళా మూడవ విషయం ఏంటంటే లాస్ట్ లో అర్థమైందా? ఇది కర్మభూమిలో కర్తవ్యం మనం చేస్తున్నా కూడా నిర్మోహిగా ఉంటాం. లాస్ట్ లో ఇప్పుడు ఏ అనుభవం ఆత్మకు జరుగుతూ ఉందో అది మళ్ళా ఏమవుతుంది? ఎక్కువ శక్తిశాలి అయ్యి ఇంకా నేను నా ఆత్మ ఈ దేహం నుండి అతీతంగా దేహాన్ని త్యాగం చేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది? బాగా స్మృతి ఉంటుంది. చూడండి, 3 సార్లు ఆ కేక్ చేపించారు కదా మాతాజీ వాళ్ళు. 3 సార్లు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అడిగితే వాళ్ళ అమృత వేళలో అంటే ఇంచుమించు 6 గంటల లోపల అనుకోండి. అప్పుడు మురళి చదువుకున్నారు, స్నానం చేసుకున్నారు, తర్వాత అన్ని చేసుకునేసి కంప్లీట్ గా బాబా స్మృతిలో కూర్చొని దేహాన్ని త్యాగం చేశారు. రాసేయండి. అది ఎవరి శక్తి? అది బాబా శక్తి. అవునా లేదా? బాబా స్మృతిలోనే శరీరం మొదలది అనేదే దృష్టితో 3 సార్లు ఆమె ఆ ఒక స్థితిని పొందాలి. అంతిమతే సోగతి. అంతిమ సమయంలో ఎవరిని కూడా నేను గుర్తు చేసుకోకుండా నాకు కేవలం బాబాయే గుర్తు రావాలనేదే ఆత్మ యొక్క కోరిక ఉండింది. అందుకోసమే దానికోసమే స్థూలంగా కూడా వాళ్ళ పరిజీవ ఈ చేసుకుంటూ అనేక ఆత్మల ఆశీర్వాదం ద్వారా ఆ ఒక స్థితిని పొంది రాష్ట్రంలో శరీరం వదిలేటప్పుడు ఒక్క బాబా స్మృతి నుండినే శరీరాన్ని త్యాగం చేశారు. ఎందుకు చూడండి, అదంతా ఒక్క భగవంతుడి యొక్క స్మృతిలో, బాబా స్మృతిలో ఈ శరీరాన్ని త్యాగం చేయడం అంటే ఎంత గొప్ప స్థితి అది. అవునా లేదా? లౌకికంలో అంటారు ఏమంటే శరీరము త్యాగం చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. 1000 తేళ్లు ఖర్చినట్లుగా అది ఆత్మ ఫీల్ అవుతుందంట. అర్థమైందా? అంత కష్టం అంట. అయితే బాబా పిల్లలకి బాబా చూడండి ఎంత సూక్ష్మంగా తన పిల్లల్ని తను రక్షిస్తూ తీసుకుని వెళ్ళిపోతారు. అంచేతన ఈ మరజీవ ప్రోగ్రామ్స్ లో అనేక బ్రాహ్మణ పిల్లల ఆశీర్వాదం కూడా ఉంటుంది. అంతేకాకుండా బ్రహ్మ భోజనం, బాబా యొక్క స్మృతి. మర్జీవ అంటే బాబాకి ప్రసాదం పెడతాము, బ్రహ్మ భోజనం పెడతాము. నేను శరీరం వదిలేసిన తర్వాత ఎవరు నా కోసం బ్రహ్మ భోజనం పెడతారో లేదో తెలియదు. నేను ఉండగానే బాబా భోగము లేక బ్రహ్మ భోజనం తినిపించి
తర్వాత బ్రాహ్మణ పిల్లలు కూడా స్వీకారం చెయ్యాలి అనేది కొంతమంది బాబు పిల్లలకి ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. అన్ని కోరికలు కూడా ఈ సందర్భంలో బాగా ఏం చేసేస్తారు, పూర్తి చేసేస్తారు. అర్థమైందా? అప్పుడు పూర్తి ఆత్మ అన్ని బంధనాలు ఏది ఉండకుండా ఏమవుతారు, బాబా యొక్క స్మృతిలో శరీరాన్ని వదిలేస్తారు. అర్థమైందా? మొన్న ఒక అక్కయ్య శరీరం వదిలారు, ఒక అక్కయ్య శరీరం వదిలారు. వాళ్ళు చూడండి, వాళ్ళు బ్రతికినప్పుడు ఎంత బాబా 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 అంటే అంత ప్రీతి. మాటలకి నిజంగా నేను అనే కోపం చేసుకోవద్దు. అక్కడ మాటల విషయం నేను చెప్తున్నాను. మాటలు అక్కయ్య ఒక్కరే ఉంటారు. సరే, నేను ఎప్పుడైనా ఒక్కోసారి ఫోన్ చేస్తాను 9 తర్వాత 10 గంటలకి. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఏం బాగా ఎంత వినేస్తారు, సెంటర్ ప్రయోజనం అవ్వదు. అయితే అప్పుడు ఏం టిఫిన్ చేశారా అనేసి అడుగుతాను. లేదు అంటారు. ఎంత టైము? ఈ అక్కడికి కూడా అడుగుతూ ఉంటాను. ఎంత టైం అంటే 10. ఏం చేశారు ఇప్పటి వరకు అంటే నుంచి నేను ఇంకా బాగా భోగ్ పెట్టాలి కదా అంటారు. అవును, మీరు బాగా భోగ్ పెట్టాలి. 10 గంటలు అయినా కూడా బాగా పసుపు ఇది ఆకలితో పెడతారు ఎవరైనా? 10 గంటలు మీరు బాగా తినిపించలేదు. బాగా ఎక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడైనా వేరే ఇంటికి వెళ్ళిపోతారు, తినేసి వచ్చేస్తారు. ఆ తర్వాత మీరేం పెట్టినా తినరు అంటారు. నిజమైన బాగా తినరా అయితే అంటారు. ఎందుకు తింటారు? ఇక్కడ తిండిపోతుంది కదా. మీరు 10 గంటలకి 11 గంటలకి బాగా భోగ్ పెట్టేసి తింటే ఏదో బాబా స్వీకారం చేస్తారు. అని ఆశ్చర్యం. అవునా, నిజమేనా బాబా అయితే నా ఇంటికి రారా, తినరా? అవునా అంటారు. ఎంత ముగ్ధ మాటలు, ఎంత ఇన్నోసెంట్ మాటలు. పాప ఒప్పరేస్తారు. కానీ వాళ్ళకి సాధ్యం అవ్వదు. అంత లోపల మురవాలి, వద్దాలి, తయారు చెయ్యాలి, పెట్టాలి. కొద్దిగా న్యూస్ కూడా అయింది. అంత ఈ సులభంగా ఏం చేసుకోలేకపోతారు. అందుకోసమే లేట్ అయిపోతుంది. అప్పుడు బాబా దగ్గర చెప్తారంట, బాబా మీరు ఎక్కడైనా వెళ్ళు, ఏమైనా తినేసిరా, నేను పెట్టేదే 11 గంటలకు అంతే. మాటలు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. ఎక్కడైనా వెళ్ళు, ఏమైనా చేసుకో, నేను 11 గంటలకు తినిపిస్తాను రా, తిను. నేను తినలేదంటే నేను తినను అంతే. అలా అంటారు. ఫోన్ చేసి చెప్తారు, వెంజీ నేను ఇలా బాబాతో జగడం చేశాను అనేసి. జగడం చేయడానికి కూడా వచ్చాక అంటే నా బిడ్డ కదా, నా భర్త కదా, నేను జగడం చేస్తాను అంటారు. అంటే మాటల భావన, మాటల యొక్క ఆ మాట బాబాకి ఏం చేపిస్తుంది? బాబా కూడా కాసుకొని ఉంటారేమో ఆ మాటలు వినడానికి. అర్థమైందా? అంత ప్రేమ, అంత ప్రీతి. మన్మన్న వాళ్ళు శరీరం అవుతారు. మన్మన్నని ఇంచుమించు ఇంకా 1 నెల కూడా కాలేదు. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను ఇక్కడ వచ్చే ముందే ఒక 5-6 రోజులు ముందు, నేను లాస్ట్ వీక్ వచ్చాను, అంతకుముందు 5-6 రోజులు ముందు, అంటే ఒక 15 రోజులు అయింది అనుకోండి. అంటే బాబా యొక్క స్మృతిలో అంత క్లియర్ గా ఆరాంగా బాబా యొక్క స్మృతిలో శరీరాన్ని వద్దారు. అంటే ఎవరెవరు ఏ విధంగా పురుషార్థం చేసి ఉంటామో దాని ప్రకారంగా బాబా మన పిల్లలకి ఆరాంగా తీసుకుని వెళ్తారు. మరి శారీరక జబ్బులు ఉండొచ్చు, ఏదో ఉంటుంది. బాబా మొన్న కూడా చెప్పేసినారు, సత్యంలో ఏ జబ్బులు ఉండదు, అందరికి ఇక్కడ ఏదో జబ్బులు ఉన్నాయి అనేసి భగవంతుడు చెప్పేసినారు. నిజమే. ఇంతమంది ఈరోజు ఇంతమంది కూర్చున్నాం, ఎవరికి ఏమి అనారోగ్యం లేదా, ఏదో ఉండలేదా? సో ఈ విధంగా బాబా మన పిల్లల్ని అన్ని విధాలుగా మనం ఏ సంకల్పం చేస్తామో దాన్ని స్వీకారం చేస్తారు. అంచేతన మరో జీవ ఈ ఒక్క సందర్భంలో మాత్రమే చేపించుకునే భాగ్యము కూడా కొంతమంది బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే సంకల్పం వస్తుంది. నేను శరీరం వదిలేసిన తర్వాత నా బ్రహ్మభోజనము బాబాకు నేను ఫస్ట్ ఉండగానే తినిపించేస్తాను. ఆ తర్వాత ఎవరు ఏం చేస్తారో చేసుకొని, ఇది కొంతమంది పిల్లల యొక్క సంకల్పంలో ఉంటుంది. చేతన బాబా పిల్లలు మనమందరూ కూడా వేరే స్థూలంగా మనం చేయలేకపోయినా కూడా కేవలం సూక్ష్మంగా కూడా బాబా దగ్గర
ప్రేమతో ప్రీతితో మాట్లాడి మన ఆత్మలో ఉన్న ఈ స్వభావం సంస్కారాలన్నీ కూడా క్లీన్ గా చేసుకునేసి ఏది కల్మషం లేకుండా పావనమై సత్వప్రధానమై బాబా దగ్గర వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది కదా. మంచితన ఆ ప్రయత్నం మనం చేస్తాం. ఆ పురుషార్థము మనందరూ బ్రాహ్మణ పిల్లలు చేస్తూ చేస్తూ ఏ స్థితి పొందండి? కర్మాతీత స్థితి. సరేనా? అందరికీ కర్మాతీత స్థితి పొందాలని ఇష్టమే కదా. అయితే బాబా మీరు ఏమైనా చేసుకో, మీరు చెప్తా ఉంటారు, నేను కర్మాతీత స్థితి అంటేనే నాకు తెలియదు అనేస్తారు కొంతమంది పిల్లలు. కర్మాతీత స్థితి అంటే బంధనాల నుండి విముక్తి అయ్యేటటువంటి స్థితి. బాగా స్మృతిలో ఈ శరీరాన్ని వదిలితే చాలు బాబా అనేసి ఇప్పుడు నుండినే ప్రయత్నం చేస్తే ఆ సంకల్పాలు లాస్ట్ లో మనకి సిద్ధి అవుతుంది. శాంతి. ఓం శాంతి. మాతలు ఎంత అనుభవీలు, విశేషమైన ఆత్మలు, తప్పన బోల అంతా ఉంది కదా మాతల్లో. బెంజి వాళ్ళు అందుకే ఎంత చక్కగా చెప్పారు చూడండి. మేము ఎప్పుడూ వెళ్ళలేదు మాతాజీ వాళ్ళు ఉండేటప్పుడు ఇలా జరిగిన విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మరజీవ జన్మ చేస్తున్నాం కదా. మరజీవ జన్మ ఎవరెవరికైతే చేస్తున్నామో వాళ్ళకి వేదికపైకి ఆహ్వానం చేద్దామా? లోలక్షక్కయ్య, రోజక్కయ్య వాళ్ళు తీసుకొస్తారు. మనందరికీ తెలుసు కైలాస్ అన్నయ్య. పరిచయం ఉందా కైలాస్ అన్నయ్య ఎవరికైనా? కైలాస్ అన్నయ్య వాళ్ళ లౌకిక అమ్మగారి పేరు జయప్రద. వాళ్ళు జ్ఞానంకి వచ్చి దాదాపు 26-27 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అయితే వాళ్ళకి ఇంతకు ముందు ఒకసారి మరజీవ చేసుకున్నారు. కానీ అన్నయ్యకి సంకల్పం, అమ్మకి సంకల్పం ఇంకొకసారి చెయ్యాలి అని. అందరికన్నా ఎక్కువ వరకేకి సంకల్పం అనమాట. అమ్మకు ఒకసారి ప్రత్యేకంగా హరిపురంలో మరజీవ జన్మ చెయ్యాలి అని. కానీ బాబా మాత్రం బెహెంజీ వాళ్ళు వచ్చారు కదా, అందుకోసమని ఎక్కడ తీసుకొచ్చారు? కాశీబాబా సెంటర్కే తీసుకొచ్చి వాళ్ళకి మరజీవ జన్మ అనేది ఇక్కడ చేపిస్తున్నారు. లోలక్షక్కయ్య తీసుకొస్తారు అమ్మని. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే భవానీ అక్కయ్య అన్నప్పుడు అందరికీ పరిచయం కదా. అక్కయ్యకి ఈ మధ్యలో వెన్నుపూస ఆపరేషన్ అయింది. డాక్టరు వాళ్ళకి ఎప్పుడైతే థియేటర్లోకి తీసుకొని వెళ్ళారో అప్పుడే వీళ్ళు కోల్పోవడానికి అవకాశం ఉంది, బ్రతకడానికి లేదు అన్నట్టు చెప్పారనమాట. అయినా కూడా బాబా ఏం చేశారు? లేదు, నువ్వు నా దగ్గరికి రావాలి, ఇంకా నువ్వు ఎంతో సేవ చెయ్యాలి అని వాళ్ళకి తీసుకొని వచ్చి ఏం చేశారు? మరజీవ జన్మలో కూర్చోబెడుతున్నారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. బేహద్దు సేవాదారి, అదక్ సేవాదారి, విశేషమైన సేవాదారి ఎవరు? రఘునాథ్ అన్నయ్య. అన్నయ్యకి ఇక్కడ అక్కడ అనే ఆలోచన లేదు. టెక్కలిలో చంద్రమ్మకి మరజీవ జన్మ చేసేటప్పుడే అన్నయ్యకి ఆలోచన వచ్చిందనమాట. అంతకు ముందు కూడా అనుంట్రి, కానీ అప్పుడు ఎక్కువ ఆలోచన వచ్చింది. అచానక్గా ఎవరో ఒక మాతకి బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వీళ్ళు ఇలాగ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తక్షణమే హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి నడుచుకొని వచ్చి హాస్పిటల్లో శరీరం వదిలేసిందట. అప్పుడు ఇతనికి ఆలోచన వచ్చిందట, జీవితం అంటే ఇంతేని అనేసట. అందుకే బాబా దగ్గరే మనం మరజీవ చేసుకోవాలి, కానీ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఇలాంటి మరజీవ అనేది జరగదు అని చెప్పేసి అన్నయ్యకి అప్పట్లో సంకల్పం. అన్నయ్య కూడా ఇప్పుడు మరజీవ చేస్తున్నాం. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అయితే ఎవరైనా సరే మా ఇంట్లో రేపు బాబు పుడతాడు, మా ఇంట్లో రేపు పాప పుడుతుంది అని చెప్పేసి ముందుగుండా ఖుషీగా వాళ్ళు చెప్పుకుంటారు కదా. కానీ రేపు మా ఇంట్లో వాళ్ళు చనిపోతారు, ఇప్పుడే మా వాళ్ళు చనిపోతారు అని ఖుషీగా ఎవరు కూడా చెప్పరు. కానీ ఎవరైతే మరజీవ చేసుకుంటామో అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఒక సంతోషకరమైనటువంటి భావనతో, సద్భావంతో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే వచ్చి
మేము ఇక్కడ మరజీవ చేసుకుంటాము అని పరమాత్ముడి దగ్గర సమర్పణ అవ్వడానికి వస్తున్నారు అన్నమాట. బాబా చెప్తారు కదా, దీపం పురుగు ఏమవుతుంది, దీపం వెలుగుతూ ఉంటే దాని చుట్టూ తిరిగి దాంట్లోనే పడి కాలిపోతుంది. అలాగే ఇప్పుడు మరజీవలు ఎవరైతే మరజీవ చేసుకున్నారో మీ అందరికీ తెలుసు, ఎవరైనా శరీరం వదిలేరు అంటే తల దగ్గర ఏం పెడతారు, దీపం పెడతారు. ఇప్పుడు వాళ్ళ చేతులతోనే దీపం వెలిగించి ఈ కార్యక్రమం అనేది ప్రారంభోత్సవం చేస్తామన్నమాట. వేదిక పైన ఆసనులైనటువంటి బెహేంజీ వాళ్ళ ద్వారా, అలాగే మరజీవ ఆత్మల ద్వారా కూడా జ్యోతి ప్రజ్వలన అనేది ఇప్పుడు చేద్దాం. शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में। शुभ संकल्पों के दीप जलाएं अपने अपने मन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाएं। परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला। राजयोग का मार्ग यही है, सहज सरल निराला। दिव्यता की बन जाए मूरत, मंदिर से इस तन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाएं। निकल के सबके लबों पे एक यही स्वर छा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली अंबर बोला, धरती बोली अंबर बोला, सागर से आ गया, मेरा बाबा आ गया।
का तारा यही यही सबसे न्यारा सबसे प्यारा सबसे न्यारा सबसे प्यारा मीत ये मन को भा गया मेरा बाबा आ गया मेरा बाबा आ गया शिव अजन्मा आते हैं अपना जन्मदिन मनाते हैं शिव अजन्मा आते हैं अपना जन्मदिन मनाते हैं झंडा अपना फहराते हैं जग की ज्योत जगाते हैं देख समाये देख चांदनी देख सब आ गया मेरा बाबा प्रभु की कड़ी परछाइयाँ गूंज उठी शहनाइयाँ प्रभु की पड़ी परछाइयाँ गूंज उठी शहनाइयाँ खुशियों में बजने लगी है बधाइयाँ फूल हंसे कलियाँ मुस्काई फूल हंसे कलियाँ मुस्काए रंग अजब बिखरा गया मेरा बाबा